Hello everyone, welcome to ACE Online. So in this video we will see the chapter 3 from economic survey. Already మనం two chapters complete చేసుకున్నాం, right? So దాంట్లో భాగంగానే chapter 3 అనేది మనం చూద్దాం, right? So chapter name వచ్చేసరికి prices and inflation. సో ఈ పర్టికులర్ చాప్టర్లో ఎకనామిక్ సర్వే ఏం చెప్తుందంటే మన ఇన్ఫ్లేషన్ సిచ్యువేషన్ వరల్డ్లో ఎలా ఉంది, అలాగే ఇండియాలో ఎలా ఉంది, మనం ఎలాంటి మెజర్స్ తీసుకున్నాం, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఫ్యూచర్ ట్రెండ్ ఏంటి. సో ఇన్ఫ్లేషన్ గురించి, ప్రైజెస్ గురించి మనకి ఈ పర్టికులర్ చాప్టర్ అనేది మనకి డిస్కస్ చేయడం జరుగుతుంది, రైట్? సో దిస్ ఇస్ ద వెరీ షార్ట్ వెన్ కంపేర్ టు ద అదర్ టూ చాప్టర్స్. ఇది చాలా చిన్న టాపిక్, వెరీ స్మాల్ టాపిక్ ఇన్ ద ఎకనామిక్ సర్వే, రైట్? సో లెట్స్ సీ బ్రీఫ్లీ. సో ఫస్ట్ ఎకనామిక్ సర్వే ఈ చాప్టర్లో ఏం చెప్తుందంటే వరల్డ్ సిచ్యువేషన్ ఇన్ఫ్లేషన్కి ఎలా ఉంది, వరల్డ్ లెవెల్లో ఇన్ఫ్లేషన్ క్రైటీరియా ఎలా ఉందో చెప్పాలనుకుంటుంది, ఓవర్వ్యూ చెప్పాలనుకుంటుంది. సో ఆ పాయింట్స్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ థింగ్, కోవిడ్ మనకి 2020, 21 ఈవెన్ 22 ఎర్లీ పార్ట్లో కోవిడ్ ఇంపాక్ట్ అని ఉంది, పాండమిక్ ఉన్నింది. తర్వాత ఇమ్మీడియట్గా ఏమైంది, మనకి గ్లోబల్ సిచ్యువేషన్స్లో జియో పొలిటికల్ ఇష్యూస్ వచ్చాయి. రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చింది, తర్వాత ఇజ్రాయెల్ పాలస్తీన్ వార్ కూడా వచ్చింది. సో కోవిడ్ తగ్గింది అనుకునే టైంలోనే మనకి ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి అక్రాస్ ద వరల్డ్ అనేవి మనకి ఎమర్జ్ అయ్యాయి. సో దానివల్ల మనకి సప్లై చైన్స్ అనేవి డిస్టరప్ట్ అయ్యాయి. సప్లై చైన్ అంటే ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ రా మెటీరియల్ టిల్ ద ఫైనల్ కన్జ్యూమర్ రీచ్ అయ్యే వరకు మొత్తం ఆ చైన్ ఆఫ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం సప్లై చైన్స్ అని అంటాం. సో ఆ సప్లై చైన్స్ అనేవి మనకి డిస్టరప్ట్ అవ్వడం జరిగింది బికాస్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. సో అందుకనే ఫినాన్షియల్ ఇయర్ 2022 అంటే 2022, 23 అలాగే 23, 24లో వరల్డ్ లెవెల్లో మనకి ఇన్ఫ్లేషన్ అనేది ఎఫెక్ట్ ఉన్నింది. అది కన్జ్యూమర్ గూడ్స్ అయినా సరే, సర్వీసెస్ అయినా సరే, ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అనేది ఎక్కువే ఉండింది అనమాట. సో ఇది ఎకనామిక్ సర్వే చెప్తుంది మనకి. మెయిన్గా ఫుడ్ ప్రైజెస్, ఈ ఇన్ఫ్లేషన్ అనేది, ఇన్ఫ్లేషన్ ఈజ్ నథింగ్ బట్ ద రైజ్ ఇన్ ప్రైజెస్, రైట్? సో ఈ ఇన్ఫ్లేషన్ స్పెసిఫికల్గా ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, కన్జ్యూమ్ చేసే ఫుడ్, అది క్రాప్స్ కానీ నార్మల్ క్రాప్స్, ఎనీ ఆఫ్ ద ఫుడ్. సో ఇవి వెదర్ కండిషన్స్ కూడా మనకి ఎఫెక్ట్ అయ్యాయి అనమాట. అంటే సైక్లోన్స్, డ్రాట్స్, ఫ్లడ్స్ అక్రాస్ ద వరల్డ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అక్రాస్ ద వరల్డ్ మనకి జరగడం వల్ల, ఈ ఫ్లడ్ వెదర్ కండిషన్స్ ప్రాపర్గా ఉండకపోవడం వల్ల ఈ ఫుడ్ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అనమాట. సో ఇది వన్ మోర్ కండిషన్. తర్వాత ఇవన్నీ కలిపి వీటి రీజన్స్, అది పాండమిక్, తర్వాత జియో పొలిటికల్ టెన్షన్స్, నెక్స్ట్ వచ్చేసరికి వెదర్ కండిషన్స్, ఈ మూడు కలిపి వరల్డ్ లెవెల్లో ఇన్ఫ్లేషన్ చాలా క్రిటికల్గా ఉండింది అని చెప్తుంది అనమాట. అయితే మనకి స్పెసిఫిక్గా ఇండియా వచ్చేసరికి సర్టెన్ మెజర్స్ తీసుకున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ రెపో రేట్ అనేది మనకి తగ్గించలేదు ఆర్బీఐ, రైట్? సో ట్రేడ్ పాలసీ కూడా, అలాగే ట్రేడ్ మెజర్స్ తీసుకున్నాం. అంటే ఎక్కువ గూడ్స్ మన ఇండియా నుంచి వేరే దగ్గరికి వెళ్లకుండా చూసుకున్నాం, మనకి ఏవైతే నెసరీ అవి, రైట్? సో అలాగే స్ట్రాంగ్ గ్రోత్ కూడా మనం చూసాం. సో ఇవన్నీ ఉండడం వల్ల మనకి ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోనే ఉంది. వరల్డ్ సిచ్యువేషన్ డిఫికల్ట్గా ఉన్నా మన ఇండియన్ సిచ్యువేషన్ వచ్చేసరికి వి వేర్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్. సో యాక్చువల్గా 2020, 21, 22 ఆ ఇయర్స్తో పోలిస్తే 2023, 24 అనేది మనం తగ్గించుకోగలిగాం ఇన్ఫ్లేషన్. సో ఎకనామిక్ సర్వే ఏం చెప్తుంది, వరల్డ్ అంతా సిచ్యువేషన్ వాలటైల్గా ఉన్నా మన ఇండియా మటుకు మెజర్స్ తీసుకోవడం వల్ల ప్రాపర్గా మనం అడ్రస్ చేయగలిగాం, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో పెట్టుకోగలిగాం అని చెప్తుంది అనమాట, రైట్? సో దాంతోపాటు నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్ వచ్చేసరికి ఇండియా వీ హ్యావ్ టు టేక్, అంటే ఇన్ఫ్లేషన్ ఎలా, ఎక్కడ పెరుగుతుంది, ఎక్కడ తగ్గుతుంది అనేది మనం మార్కెట్ ఇంటెలిజెన్స్, ప్రాపర్ డేటా మనం ప్రాపర్గా పెట్టుకొని అనాలిసిస్ చేయాలి. దాంతోపాటు మానిటరింగ్, అంటే ఎక్కడెక్కడ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అక్కడ తగ్గించుకోవడానికి మనం ప్రాపర్ మానిటరింగ్, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ స్ట్రెంథన్ చేసుకోగలిగితే మనం ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లో పెట్టుకోగలము అని ఎకనామిక్ సర్వే చెప్తుంది, రైట్? సో దట్ ఈస్ అబౌట్ ద అవుట్లుక్. నెక్స్ట్ వచ్చేసరికి మన ఇన్ఫ్లేషన్ సిచ్యువేషన్ వరల్డ్లో అలాగే మన ఇండియాలో మనం చూసినట్టయితే బ్రీఫ్లీ ఇక్కడ చూద్దాం. సో ఈ రెడ్ కలర్ వన్ ఏదైతే ఉందో గ్రాఫ్, అది వరల్డ్ ఇన్ఫ్లేషన్ అనమాట. సో వరల్డ్ ఇన్ఫ్లేషన్ 2020 నుంచి 2023 వరకు యావరేజ్గా ఆ ఫినాన్షియల్ ఇయర్లో ఎంత అని కంపేర్ చేస్తున్నారు. సో మనం ఫస్ట్ వరల్డ్ లెవెల్లో చూసినట్టయితే కోవిడ్కి ముందు 3.2% ఇన్ఫ్లేషన్ ఉంది. అది కోవిడ్ సిచ్యువేషన్ 2020, 21లో బాగా పీక్ రీజ్ అయ్యి 2022 వరకు, తర్వాత స్లో డౌన్ అయ్యి ప్రజెంట్ మనకి వరల్డ్ ఇన్ఫ్లేషన్ అనేది 6.8గా ఉంది యావరేజ్. అన్ని కంట్రీస్ కలిపి 200 కంట్రీస్ ఉన్నాయి, వాటి యావరేజ్ ఇన్ఫ్లేషన్ మనకి ఎంత ఉందంటే 6.8%. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్. నెక్స్ట్ వచ్చేసరికి అడ్వాన్స్డ్ ఎకానమీస్ చూద్దాం. అంటే యూఎస్ఏ కానీ, యూరోపియన్ కంట్రీస్ కానీ, అడ్వాన్స్డ్ ఎకానమీస్ అనమాట, డెవలప్డ్ కంట్రీస్. సో వాటి ఇన్ఫ్లేషన్ చూసినట్టయితే కోవిడ్కి ముందు 0.7% ఉంది, చాలా లో ఉన్నింది.
కోవిడ్ టైంలో ఇన్ఫ్లేషన్ రైజ్ అయ్యి తర్వాత ప్రెజెంట్ మనకి అడ్వాన్స్డ్ కంట్రీస్లో 4.6%కి వచ్చింది ఇన్ఫ్లేషన్. సో విచ్ మీన్స్ దే ఆర్ డూయింగ్ ఫైన్, ఐ మీన్ ప్రాపర్లీ వెల్. డెవలప్డ్ కంట్రీస్ అనేవి 4.6% ఉంది, వరల్డ్ వచ్చేసరికి 6.8. నెక్స్ట్ ఎమర్జింగ్ మార్కెట్స్ అండ్ డెవలపింగ్ ఎకనామీస్ అంటే ఇప్పుడు కొత్తగా సౌత్ ఆఫ్రికా కానీ బ్రెజిల్ కానీ ఇలాంటి కంట్రీస్ ఏవైతే మన కాంపిటీషన్గా అవి ఎమర్జ్ అవుతున్నాయి మార్కెట్స్, వాటి ఇన్ఫ్లేషన్ చూసినట్టయితే మనకి గ్రీన్ 5.2 ఉండేది 8.3కి వెళ్ళింది. అంటే ఎమర్జింగ్ మార్కెట్స్ డెవలపింగ్ కంట్రీస్ మనలాంటి వేరే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా హై ఇన్ఫ్లేషన్లో ఉన్నాయి, 8.3%లో ఉన్నాయి 2023లో. బట్ నౌ కమింగ్ టు ద ఇండియా పార్ట్ చూసినట్టయితే మనకి కోవిడ్కి ముందు 6.2% ఉంది. అది మెయిన్గా ఐ మీన్ స్లోగా తగ్గి మళ్ళీ పెరిగి ఇప్పుడు నార్మల్గా 5.4%కి వచ్చింది. సో మన యావరేజ్ ఇన్ఫ్లేషన్ 2023-24 ఫినాన్షియల్ ఇయర్లో 5.4% ఉంది, లెస్ దాన్ వరల్డ్ యావరేజ్, లెస్ దాన్ ఎమర్జింగ్ మార్కెట్స్, మన కాంపిటీషన్ మార్కెట్స్ కూడా. అయితే డెవలప్డ్ కంట్రీస్ మనకన్నా బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నాయి. సో ఈ 4 నెంబర్స్ కూడా మనకి ఇంపార్టెంట్, కంపారిజన్ కూడా ఇంపార్టెంట్. సో ఇండియా మీరు ట్రెండ్ చూసినట్టయితే 2020 నుంచి 23 వరకు తగ్గడం పెరగడం మళ్ళీ తగ్గడం. సో దెర్ ఈజ్ నో కన్సిస్టెన్సీ డిక్లైన్ ఆర్ కన్సిస్టెన్సీ ఇంక్రీజ్. అయితే మనకు 5.4 ఉంది, వరల్డ్ యావరేజ్ 6.8, ఎమర్జింగ్ మార్కెట్స్ 8.3 అండ్ డెవలప్డ్ కంట్రీస్ వచ్చేసరికి 4.6. సో ఇది మనకి ప్రజెంట్ కేసు సేమ్ థింగ్, ఆ పాయింట్స్ కూడా సేమ్ అనమాట. గ్రాఫ్లో ఉన్న డేటానే మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. నెక్స్ట్ డొమెస్టిక్ రీటైల్ ఇన్ఫ్లేషన్. రీటైల్ అంటే ఏంటి? దెర్ ఆర్ 2 టైప్స్, హోల్సేల్, రీటైల్. హోల్సేల్ అంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడ్యూసర్సే బల్క్గా అమ్మడం అనమాట. రీటైలర్ అంటే ఎవరైతే డైరెక్ట్గా మనకి కన్జ్యూమర్ లెవెల్ అనమాట, మనం ఎక్కడ ఎవరి దగ్గర అయితే కొంటున్నామో ఆ లెవెల్లో ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది అని. సో ఈ ఇన్ఫ్లేషన్ 2 కూడా వేరే ఉంటుంది. హోల్సేల్ అమ్మే వాళ్ళ దగ్గర ప్రైసెస్ వేరే ఉంటాయి, అలాగే మనం ఇండివిజువల్గా కొనే దగ్గర ప్రైసెస్ వేరే ఉంటాయి అనమాట. అయితే ఇక్కడ మనం ప్రజెంట్ మన ఇన్ఫ్లేషన్ అనేది సిపిఐ, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, అంటే రీటైల్ ఇన్ఫ్లేషనే మనం బేస్గా తీసుకున్నాం అనమాట 2015 నుంచి. ఇంతకుముందు హోల్సేల్ దగ్గర ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం, ఇప్పుడైతే కన్స్యూమర్ లెవెల్లో మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనమాట, రైట్? సో దీనికి ఈ గ్రాఫ్ చూసే ముందు దెర్ ఆర్ 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్, కోర్ ఇన్ఫ్లేషన్. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే టోటల్ ఇన్ఫ్లేషన్ ఆఫ్ ఏ కంట్రీ, అంటే అది వాలటైల్ గూడ్స్ కూడా కలుపుకొని. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే వాలటైల్ గూడ్స్ని పక్కన తీసేసేయడం అనమాట. అంటే ఫుడ్ కానీ లేకపోతే ఫ్యూయల్ ప్రైజెస్ కానీ గ్యాస్ కానీ ఏవైతే ఎక్కువ మనకి ఫ్లక్చుయేట్ అవుతాయో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో వాటిని తీసేస్తే మనకి కోర్ ఇన్ఫ్లేషన్ వస్తుంది. వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మనకి హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. అలాగే ఫుడ్ ఎక్కువ వాలటైల్ కాబట్టి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గూడ్ కాబట్టి దాన్ని కూడా యూజువల్గా సపరేట్గా ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఆర్ కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ అని కూడా మెజర్ చేస్తారు. సో ఈ 3 ఇంపార్టెంట్ డేటా మనకి ఎకనామిక్ సర్వే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మీరు ఫుడ్ ఇన్ఫ్లేషన్ చూసినట్టయితే ప్రజెంట్ జూన్ 2024 వరకు 9.4 ఉంది, అంటే 2023తో పోలిస్తే మనకి పెరిగిందనమాట. అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఫుడ్ ఇన్ఫ్లేషన్ మనకి ఓవరాల్గా పెరిగింది, ఫైన్. సో ఇక్కడ 9.4 ఉంది, ఓవరాల్ వరల్డ్ లెవెల్లో చెప్తుంది 9.4 ఉంది అనమాట ఫుడ్ ఇన్ఫ్లేషన్. అదే నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ కలర్ కోర్ ఇన్ఫ్లేషన్ చూసినట్టయితే తగ్గుతూ వచ్చింది. కోర్ ఇన్ఫ్లేషన్ మనకి తగ్గుతూ వచ్చింది, 3.1% మాత్రమే మనకు ఉందన్నమాట. సారీ, దిస్ ఇస్ ఇండియా ఓన్లీ, నాట్ వరల్డ్, సారీ. సో వరల్డ్ ఇక్కడ మెన్షన్ చేయలేదు, వేరే దగ్గర మెన్షన్ చేశారు. ఎనీవే ఇక్కడ ఇండియా లెవెల్లో ఇన్ఫ్లేషన్ అనేది ఫుడ్ ఇన్ఫ్లేషన్ మనకి ఇంక్రీజ్ అవుతూనే వెళ్ళింది. ఇక్కడ కొంచెం లాస్ట్ ఫ్యూ మంత్స్లో మనకి తగ్గింది. అయితే ఎనీవే ప్రజెంట్ మనకు ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉందంటే 9.4%. అదే కోర్ ఇన్ఫ్లేషన్ తీసుకున్నట్టయితే కన్సిస్టెంట్గా డిక్లైన్ ఉంది. ఎగ్జామ్లో అడుగుతారు, ఇన్ ద లాస్ట్ 1 year దెర్ ఈస్ ఎ కన్సిస్టెంట్ డిక్లైన్ ఇన్ ద కోర్ ఇన్ఫ్లేషన్, కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇక్కడ చూసినట్టయితే మనకి 3.1% ఉంది. అదే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ ప్లస్ ఇది అన్ని ఫ్యూయల్ అన్నీ కలుపుకొని మీరు చూసినట్టయితే ఇది కూడా మనకి డిక్లైన్ అవుతూనే వచ్చింది అనమాట. స్లోగా ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా డిక్లైన్ అవుతూ వచ్చింది. సో ప్రజెంట్ మనకి టోటల్ ఇన్ఫ్లేషన్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ చూసుకున్నట్టయితే 5.1%. అదే మనకి కోర్ ఇన్ఫ్లేషన్ తీసుకున్నట్టయితే 3.1, ఫుడ్ ఇన్ఫ్లేషన్ తీసుకున్నట్టయితే 9.4 ఉందన్నమాట. సో ఇదే మనకి ఇక్కడ చెప్తుంది. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇండియాస్ ఇన్ఫ్లేషన్ అనేది మనకి టార్గెట్ రేంజ్లోనే ఉన్నింది, 2 to 6%. మనకి మానిటరీ పాలసీ కమిటీ అనేది అపాయింట్ చేసి ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఇచ్చారు. ఎంత? 4 ± 2, అంటే 2 to 6 మధ్య ఇన్ఫ్లేషన్ ఉండేలాగా చూసుకోవాలని ఆల్రెడీ మనం టార్గెట్ పెట్టుకున్నాం,
రైట్. సో మన టార్గెట్ కూడా ఎంత ఉంది, ఆ రేంజ్లోనే ఉంది, 5.4 5.1, రైట్. మీరు చూసినట్టయితే ఓవరాల్ ఇన్ఫ్లేషన్ 2 to 6 మధ్యలోనే మనం ఉంది. సో వీఆర్ డూయింగ్ ఫైన్లీ, వీఆర్ డూయింగ్ ఫైన్, రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇండియాస్ ఇన్ఫ్లేషన్ వరల్డ్ యావరేజ్తో పోలిస్తే వరల్డ్ యావరేజ్ మనకి ఎంత ఉందంటే 6.8% వరల్డ్ ఇన్ఫ్లేషన్ యావరేజ్ మనకు ఉన్నదన్నమాట, రైట్. సో ఇక్కడ చూడొచ్చు వరల్డ్ యావరేజ్ ఎంత ఉంది, 6.8% ఉంది. అండ్ మన ఇండియా ఇన్ఫ్లేషన్ 5.4 ఉంది. సో 1.4% పాయింట్స్ మనం తక్కువగానే ఉన్నాం. అంటే మన ఇన్ఫ్లేషన్ వరల్డ్ యావరేజ్ కన్నా కంట్రోల్లోనే ఉంది అని చెప్తున్నారు అనమాట, రైట్. సో దిస్ ఇస్ ద థింగ్. అయితే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మటుకు, అంటే రీటైల్ ప్రైస్ ఇండెక్స్ మటుకు మనకి పెరుగుతూ వెళ్తుంది. హయ్యర్ ఫుడ్, ఎక్కువ కాస్ట్, ఫుడ్ కాస్ట్ వల్ల మీరు ఇక్కడ ట్రెండ్ చూసినట్టయితే ఇక్కడ ఫుడ్ ఇన్ఫ్లేషన్ వల్ల 9.4 ఉంది, కోర్ ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి మనకి 3.1 ఉంది. సో ఓవరాల్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ మెయిన్గా దేని వల్ల వస్తుందంటే మనకి ఫుడ్ వల్ల మన ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది. సో ఆ ఫుడ్ ప్రైసెస్ కంట్రోల్ చేసేలాగా మనం చూడాలి అని ఎకనామీ సర్వే చెప్తుంది అనమాట, రైట్. తర్వాత కోర్ ఇన్ఫ్లేషన్ డైనమిక్స్ ఇన్ పోస్ట్ పాండమిక్ వరల్డ్. సో వరల్డ్లో మనకి పాండమిక్ తర్వాత మన ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, కోర్ ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది అని చెప్తున్నాడు, రైట్. సో కోర్ ఇన్ఫ్లేషన్ కూడా మనకి రీటైల్ ప్రైజెస్, అంటే కన్స్యూమర్ లెవెల్లో మనం ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో సర్వీసెస్ కూడా యాడ్ అయి ఉంటాయి. అదే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ మీరు చూసుకున్నట్టయితే అందులో సర్వీసెస్ ఉండవు, ఓన్లీ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో మనకి సర్వీసెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి, రైట్. సో అందుకని ఈ కోర్ ఇన్ఫ్లేషన్ ఇది ఓవరాల్ ఇన్ఫ్లేషను. అలాగే సర్వీసెస్ ఇన్ఫ్లేషన్, సర్వీసెస్ మనకి ఎలా ఇన్ఫ్లేషన్ ఉంది ఇండియాలో, తర్వాత గూడ్స్ ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, రైట్. సో ఇక్కడ ఓవరాల్ ఇన్ఫ్లేషన్, రైట్, కోర్ ఇన్ఫ్లేషన్, దాంట్లో మళ్ళీ సర్వీసెస్, మళ్ళీ గూడ్స్. సో మూడు కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో మన కోర్ ఇన్ఫ్లేషన్ ఫుడ్, ఇవన్నీ వాలటైల్ ఫ్యూల్ ఇవి తీసేస్తే మనకి 4.3% మనకి కోర్ ఇన్ఫ్లేషన్ ఉంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో, ఇక్కడ ఫుడ్ ఇన్ఫ్లేషన్ మాత్రం ఇక్కడ ఇంక్లూడ్ చేసాం 9.4, రైట్. కోర్ ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి మనకి 3.1 ఉంది జూన్ 2024లో. ఇది వచ్చేసరికి ఫినాన్షియల్ ఇయర్ యావరేజ్, ఇక్కడ జూన్ 2024 మనకి మెన్షన్ చేస్తున్నారు. ఈ ఇన్ఫ్లేషన్ లెవెల్స్ అన్నీ ఇప్పుడు జూన్ 2024, కానీ ఓవరాల్ యావరేజ్ ఇన్ఫ్లేషన్ అంటే మనకి ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడు ఉంటుంది, ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఉంటుంది. అంటే 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చ్ 31 వరకు మనకు 1 ఫినాన్షియల్ ఇయర్. దాన్ని యావరేజ్గా తీస్తే మనకి కోర్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉందంటే 4.3 ఉంది. సో డోంట్ కన్ఫ్యూజ్, ఇట్ ఈస్ జూన్ 2024, ఒక మంత్దే ఇది, కానీ ఇది యావరేజ్, ఓవరాల్ ఇయర్ యావరేజ్. సో మనకి కోర్ ఇన్ఫ్లేషన్ 4.3 ఉంది. దాంట్లో గూడ్స్ ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి 4.9% ఉంది. అంటే గూడ్స్ స్పెసిఫిక్గా తీసుకుంటే మెర్చండైజ్ గూడ్స్, సో 4.9 ఉంది. అదే సర్వీసెస్ ఇన్ఫ్లేషన్ తీసుకుంటే 3.8. అంటే మన సర్వీసెస్ అనేవి తక్కువగానే ఉన్నాయి ప్రైజెస్, గూడ్సే యాక్చువల్గా, దట్ టు బికాస్ ఆఫ్ ద ఫుడ్. సో వాటి వల్లే మనకి 4.9 అనేది ఉందన్నమాట. పీక్ వచ్చేసరికి మనకి 7.3 ఉంది కోర్ గూడ్స్ ఇన్ఫ్లేషన్. చూడండి ఫినాన్షియల్ ఇయర్ 2022లో మనకి పీక్ ఉంది, ఇప్పుడు మనకి డిక్లైన్ ఉందన్నమాట కంపేర్ టు లాస్ట్ ఇయర్. సో ఎగ్జామ్లో డైరెక్ట్ ఫ్యాక్ట్ అడగొచ్చు, లేదా ట్రెండ్ అయినా కూడా అడగొచ్చు. సర్వీసెస్ సెక్టార్ మనకి 3.8 ఉంది, ఇది కూడా ట్రెండ్ తగ్గుతూ వచ్చిందనమాట, డిక్లైన్ చేసుకుంటూ వస్తున్నాం. ఓవరాల్ కోర్ ఇన్ఫ్లేషన్ కూడా మనకి రీచ్ అయ్యి పీక్ మళ్ళీ డిక్లైన్ అయింది. సో ప్రెసెంట్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ మనకి డిక్లైన్ అనేది ఉంది. కోర్ ఇన్ఫ్లేషన్ 4.3, రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఓవరాల్ కోర్ ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి 4.3, గూడ్స్ వచ్చేసరికి 4.9, సర్వీస్ వచ్చేసరికి 3.8%. సో ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ కన్స్యూమర్ గూడ్స్లోనే స్పెసిఫికలీ సర్వీస్ చూసాం, ఆల్రెడీ గూడ్స్ చూసాం. సో ఇక్కడ సర్వీసెస్ చూసినట్టయితే 9 year లో ఇన్ ఫినాన్షియల్ 2024. సో ఇన్ ద లాస్ట్ 9 yearsలో దిస్ ఇస్ ద లోయెస్ట్ వన్. సో మనకి లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ అనేది మనం చూసాం. లాస్ట్గా ఈ 3.8% చూసింది ఎప్పుడు, 9 years బిఫోర్, అంటే దగ్గర 2015లో ఈ లో ఇన్ఫ్లేషన్ చూసాం. సో ఇప్పుడు మనకి 9 years లోకి వచ్చింది అనమాట సర్వీస్, కోర్ సర్వీస్ ఇన్ఫ్లేషన్. అదే మీరు కోర్ గూడ్స్ ఇన్ఫ్లేషన్ చూసుకున్నట్టయితే 4 yearsలో ఇదే మనకి లీస్ట్ అనమాట. లాస్ట్ ఇక్కడ చూడండి కోర్ ఇన్ఫ్లేషన్ అంటే మనకేముంది, డాటెడ్ లైన్, కోర్ గూడ్స్ అంటే గ్రీన్ లైన్ మనకి. సో ఈ గ్రీన్ లైన్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది పెరిగింది, మళ్ళీ ఇప్పుడు డిక్లైన్. సో ఈ లాస్ట్ 4 years 2024 నుంచి 2020 వరకు ఈ 4 yearsలో కోర్ గూడ్స్ ఇన్ఫ్లేషన్ అనేది మనకి లో. దిస్ ఇస్ ద లోయెస్ట్ అవుట్ ఆఫ్ ద లాస్ట్ 4 years,
రైట్. సో ఈ రెండు కూడా మనం సర్వీస్ అలాగే గూడ్స్ కోర్ ఇన్ఫ్లేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ట్రెండ్ ఎలా ఉంది, నెంబరింగ్ ఎలా ఉంది. అలాగే విత్ ఇన్ కోర్ గూడ్స్ ఇన్ఫ్లేషన్లో మనకి కన్స్యూమర్ డ్యూరబుల్ ఇన్ఫ్లేషన్ ఉంది, నాన్ డ్యూరబుల్ గూడ్స్ ఇన్ఫ్లేషన్ ఉంది. అయితే డ్యూరబుల్ గూడ్స్ అంటే ఏంటి, నాన్ డ్యూరబుల్ గూడ్స్ అంటే ఏంటి? డ్యూరబుల్ గూడ్స్ అంటే అవి ఇమీడియట్గా కన్స్యూమ్ చేసేవి కాదు, కొంటాం కానీ లాంగ్ టర్మ్ 10 years 15 years ఏసీ కానీ రిఫ్రిజిరేటర్స్ ఇవన్నీ కూడా డ్యూరబుల్ గూడ్స్ అనమాట. నాన్ డ్యూరబుల్ గూడ్స్ అంటే ఇమీడియట్గా కన్స్యూమ్ చేస్తాం, అంటే క్లాతింగ్ కానీ రైట్ ఫుడ్ కానీ ఇవన్నీ ఇమ్మీడియట్గా కన్స్యూమ్ చేసేవి. సో దాని ట్రెండ్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. డ్యూరబుల్ గూడ్స్ తీసుకున్నట్టయితే అంటే ఏసీ ఇలాంటివి బిట్వీన్ ఫినాన్షియల్ ఇయర్ 2020-23 అంటే ఈ 3 years మధ్యలో మనకి యూనో మోర్ దెన్ 5% పాయింట్స్ అనేవి తగ్గుతూ వచ్చింది మన ఇండియాలో. సో విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. ఇన్ఫ్లేషన్ ఇట్ హస్ ఇంక్రీజ్డ్. కన్స్యూమర్ డ్యూరబుల్ ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి మనకి 5% పాయింట్స్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది 2020 నుంచి 23 వరకు, రైట్. సో ఇట్ ఈస్ అ ఇంక్రీజ్డ్ ప్రోగ్రెసివ్లీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, నాట్ డిక్రీజ్డ్, సారీ. సో ఇంపార్టెంట్ టు రిమెంబర్. కన్స్యూమర్ డ్యూరబుల్ గూడ్స్ ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి 5% పాయింట్స్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది 2020 నుంచి 23 వరకు. అలాగే నాన్ డ్యూరబుల్ గూడ్స్ వచ్చేసరికి అంటే ఫుడ్ కానీ ఇమీడియట్ కన్స్యూమ్ చేసే క్లాతింగ్ కానీ ఫ్యూయల్ కానీ ఇవన్నీ కూడా మనకి ఏమైందంటే రీచ్డ్ ఆల్ టైమ్ హై. దట్ ఈస్ ఫ్రమ్ ఫినాన్షియల్ ఇయర్ 23-24లో మనకి ఆల్ టైమ్ హై, ఇప్పుడు చాలా హైగా ఉందన్నమాట మనకి ఇన్ఫ్లేషన్. దట్ ఈస్ reached all-time high in the financial year 2022 but declined sharply in 2023-24. So if I want to summarize this, దీన్ని కానీ ఒకసారి మనం సమ్మరైజ్ చేసుకున్నట్టయితే కోర్ ఇన్ఫ్లేషన్ అనేది మనకి తగ్గుతూనే వచ్చింది. అయితే దాంట్లో గూడ్స్ సర్వీసెస్ ఉంది. సర్వీసెస్ వచ్చేసరికి 9-time లోలో ఉంది ఇన్ఫ్లేషన్, రైట్. సో కోర్ సర్వీస్ ఇన్ఫ్లేషన్ అనేది మనకి 9-year లో అండ్ కోర్ గూడ్స్ ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి మనకి 4-year లో. That means we are reducing the inflation in both goods and services. అయితే విత్ ఇన్ గూడ్స్లో మనకి కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఉన్నాయి, నాన్ డ్యూరబుల్స్ ఉన్నాయి, రైట్. సో డ్యూరబుల్స్ తీసుకున్నట్టయితే మనకి అంటే లాంగ్ టర్మ్ కన్స్యూమ్ చేసే గూడ్స్ ఇన్ఫ్లేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది 2020 నుంచి 23 వరకు. ఆ కాస్ట్ అనేది డ్యూరబుల్ గూడ్స్ ఏసీస్ కానీ రిఫ్రిజిరేటర్స్ వీటి ప్రైస్ అనేది పెరుగుతూ ఉంది. వేరాస్ కన్స్యూమర్ నాన్ డ్యూరబుల్ చూసుకున్నట్టయితే ఇమ్మీడియట్ కన్స్యూమ్ చేసే గూడ్స్ టెక్స్టైల్స్ ఇలాంటివి ఇదేంటంటే మనకి 2022లో ఆల్ టైమ్ హై ఈ ఇయర్ చూసాం మనం. 2022లో ఆల్ టైమ్ హై వచ్చి ఇప్పుడు మెల్లిగా తగ్గుతూ వస్తుంది అని చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ ద పోస్ట్ పాండమిక్ వరల్డ్, మన ఇండియా ఇన్ఫ్లేషన్ ఎలా జరుగుతుంది అని. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వన్, ద ఫుడ్ ఇన్ఫ్లేషన్. ఇది మోస్ట్ వాలటైల్, ఎందుకంటే వెదర్ కండిషన్స్ ఇలా సీజన్స్ ఇలా చేంజ్ అవ్వడం వల్ల ఇమీడియట్గా మనకి ప్రైజెస్ అనేవి కూడా వాటి వల్ల రిఫ్లెక్షన్ ఉంటుంది. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది మనం చూసినట్టయితే మెయిన్ కంట్రిబ్యూటర్ యాక్చువల్గా మన ఇన్ఫ్లేషన్కి ఫుడ్ ఇన్ఫ్లేషనే. సో మనం ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలి ఓవరాల్గా అంటే యూ హ్యావ్ టు కంట్రోల్ ద ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఫస్ట్, రైట్. సో ఇది వచ్చేసరికి మనకి అగ్రికల్చర్ సెక్టార్ మెయిన్గా ఎఫెక్ట్ అయింది, ఎందుకంటే ఫ్లడ్స్ ఉన్నాయి, మనకి సైక్లోన్స్ ఉన్నాయి. సో వీటిలన్నిటి వల్ల కూడా మనకి ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది పెరిగింది, రైట్. సో దానివల్లే మనకి కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ఏమైందంటే మనకి 3.8% ఉండేది ఫినాన్షియల్ ఇయర్ 2022లో. 2 years బిఫోర్ మనకి 3.8 ఉంటే ఇప్పుడు 2024లో మనకి 7.5% ఇన్ఫ్లేషన్ ఉంది. సో దిస్ ఈస్ ద మెయిన్ కల్ప్రిట్ ఇన్ అవర్ ఇంక్రీజింగ్ ఇన్ఫ్లేషన్, రైట్. వీ నీడ్ టు టేక్ కేర్. ఎగ్జామ్లో ఇది అడుగుతారు, ఎంత ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఉంది అని, రైట్. అయితే ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్ దేని వల్ల జరిగింది, మెయిన్గా ఏ ప్రెషర్ వల్ల. ఫస్ట్ థింగ్ టొమాటోస్. మీరు టొమాటోస్ చూసినట్టయితే 1 kg టొమాటోస్ 20 రూపాయలు నుండి 100 రూపాయలు కూడా అయ్యాయి. ఈవెన్ ఇట్ వెంట్ ఫర్ 180 rupees ఆల్సో ఇన్ సమ్ ఏరియాస్, రైట్. సో సీజనల్ చేంజ్, డ్రాట్స్ కానీ లేకపోతే సడన్గా వర్షం పడడం వల్ల కానీ, అలాగే నార్త్ ఇండియాలో వచ్చేసరికి మనకి మాన్సూన్ రెయిన్స్ ఎర్లీగా వచ్చేసాయి. మనకి 3 క్రాపింగ్ సీజన్స్ ఉంటాయి, ఖారీఫ్, రాబీ అలాగే జియాడ్. టొమాటోస్ అనేవి మనం జియాడ్లో గ్రో చేస్తాం. సో జియాడ్ సీజన్ ఎక్కువ ఉంటే లాంగ్గా ఉంటే మనకి ఎక్కువ పండిస్తాం. కానీ ఏమైంది, ఇమీడియట్గా మాన్సూన్ వచ్చేసింది నార్త్ ఇండియాలో. సో అందుకని టొమాటోస్ కల్టివేషన్ జియాడ్ క్రాప్ ఏదైతే ఉందో దాని సీజన్ తగ్గిపోయింది, ప్రొడక్షన్ కూడా తగ్గిపోయింది. సో అందుకనే టొమాటోస్ వల్ల ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగింది. నెక్స్ట్ ఆనియన్స్ హార్వెస్టింగ్ అంటే ఫైనల్గా పండించి మొత్తం అయిపోయాక హార్వెస్టింగ్ సీజన్ వచ్చేసరికి డ్రైగా ఉండాలి, వర్షం పడకూడదు. చెమ్మ తగిలిందంటే ఆనియన్స్ పాడైపోతాయి, మీరు ఇంట్లో కూడా చూసుంటారు. సో ఇక్కడ మనకేమొచ్చిందంటే సీజన్ చివరిలో వర్షం పడిపోయింది, హార్వెస్టింగ్ చేసే టైంకి వర్షం పడిపోయింది.
సో దానివల్ల ఆనియన్ ప్రైసెస్ కూడా పెరిగిపోయాయి అనమాట. నెక్స్ట్ పల్సెస్ చూసినట్టయితే పప్పులు. సో ఇవి కూడా మనకి లాస్ట్ 2 yearsలో అడ్వర్స్ వెదర్ కండిషన్స్ వల్ల వాటి ప్రొడక్షన్ కూడా తగ్గిపోయింది. సో ఈ 3 మెయిన్గా కంట్రిబ్యూటర్స్, ఆనియన్స్, టమాటోస్ అండ్ పల్సెస్, రైట్? ఈ 3 వల్ల మనకి ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది పెరిగింది. నెక్స్ట్ ఇంకా ఎకనామిక్ సర్వే ఏం చెప్తుందంటే స్టేట్స్ మధ్య కంపేర్ చేస్తుంది. ఇన్ఫ్లేషన్ అనేది ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని స్టేట్స్ కొన్ని గూడ్స్ ఎక్స్ట్రా ప్రొడ్యూస్ చేయొచ్చు, అవైలబిలిటీ ఉండొచ్చు. సో అందుకని స్టేట్స్తో కంపేర్ చేసి ఏం చెప్తుందంటే మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్లో ఇన్ఫ్లేషన్ అనేది తగ్గింది. వెరీ జనరల్ స్టేట్మెంట్, రైట్? అలాగే 36 స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ ఉంటాయి ఇండియాలో మనకి టోటల్గా. అందులో 28 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో ఇన్ఫ్లేషన్ టార్గెట్ లెవెల్లో ఉంది, అంటే 2 to 6% మధ్యలోనే ఉంది. ఓన్లీ 7 స్టేట్స్లో మాత్రమే మనకి ఎక్కువ ఉన్నింది అనమాట, రైట్? సో దట్ ఈస్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ సిపిఐ బాస్కెట్ మీరు చూసినట్టయితే కన్జ్యూమర్ ప్రైస్ బాస్కెట్, రూరల్కి అర్బన్కి 2 డిఫరెంట్ వెయిటేజెస్ బాస్కెట్ ఉన్నాయి. అదే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అయితే ఓన్లీ 1 ఫర్ బోత్ రూరల్ అండ్ అర్బన్. సో ఇక్కడ రూరల్ బాస్కెట్లో ఫుడ్ ఐటమ్స్కి ఎక్కువ పర్సంటేజ్ ఉంది, 47% ఉంది. అండ్ అర్బన్ ఏరియాస్లో ఎడ్యుకేషన్ అవన్నీ ఎక్కువ ఉంటాయి, హౌసింగ్ అండ్ ఆల్. ఫుడ్ కొంచెం తక్కువ ఉంటుంది, 29.6% ఉంటుంది. సో అందుకనే ఫుడ్ ఎక్కువ రూరల్ కన్సంప్షన్ బాస్కెట్లో ఫుడ్ ప్రైజెస్కి ఎక్కువ ఉంది కాబట్టి సిపిఐ ఇండెక్స్లో, అందుకని ప్రైస్ రైజ్ ఆఫ్ రూరల్ ఏరియాస్లో సిపిఐ అనేది ఎక్కువ ఉంది ఇన్ఫ్లేషన్. ఎందుకు? ఫుడ్ ఎక్కువ ఉండడం వల్ల వెయిటేజ్ సిపిఐ బాస్కెట్ ఇన్ఫ్లేషన్ కూడా రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఉన్నింది అనమాట. సో ఏ స్టేట్స్లో అయితే ఎక్కువ రూరల్ ఏరియాస్ ఉన్నాయో ఓవరాల్ ఇన్ఫ్లేషన్ కూడా అక్కడ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఉంది కాబట్టి. సో ఏ రీజన్స్ అయితే అర్బన్ ఏరియాస్ ఉన్నాయో, మెయిన్గా మహారాష్ట్ర ఇలాంటివి, అక్కడ ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంటుంది. ఎందుకు? వాళ్ళకి వెయిటేజ్ ఫుడ్ తక్కువ కాబట్టి, రైట్? సో అందుకని ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ రూరల్ ఏరియాస్లో ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది అని చెప్తుంది. తర్వాత అవుట్లుక్, వరల్డ్ బ్యాంక్ ఆర్బీఐ అలాగే వరల్డ్ బ్యాంక్ కూడా, ఐఎంఎఫ్, ఇవి అన్నీ కూడా ఒక ఓవరాల్ వరల్డ్ లెవెల్లో ఇన్ఫ్లేషన్ అబ్జర్వ్ చేసినట్టయితే ఏం చెప్తుందంటే మన ఇండియా ఇన్ఫ్లేషన్ టార్గెట్ అనేది 2026 ఫినాన్షియల్, అంటే ఇంకా జస్ట్ 2 ఫినాన్షియల్ ఇయర్స్లో మనం టార్గెట్కి రీచ్ అవ్వగలం. నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ కూడా మనకి ఫినాన్షియల్ ఇంకా 2 ఇయర్స్లో మనం అచీవ్ చేయగలం అంటుంది. అలాగే ఆర్బీఐ అబ్జర్వ్ చేసినట్టయితే 2025లో, అంటే ఈ కమింగ్ ఫినాన్షియల్ ఇయర్లో 4.5% ఇన్ఫ్లేషన్ ఓవరాల్గా ఉంటుంది అని చెప్తుంది. అండ్ 2026లో 4.1%కి వచ్చేస్తుంది అని అంటున్నారు. సో ఇవి ప్రిడిక్షన్ బై ఆర్బీఐ. అలాగే వరల్డ్ బ్యాంక్ చూసినట్టయితే వరల్డ్ బ్యాంక్ ఏం చెప్తుందంటే ఈ జియోపొలిటికల్ టెన్షన్స్ అన్ని కూడా కామ్ అయ్యి ఎక్కువ గూడ్స్ ప్రొడ్యూస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది నెక్స్ట్ 2 ఫినాన్షియల్ ఇయర్స్లో. అందుకని ఓవరాల్ 3% డిక్లైన్ అనేది మనకి జరుగుతుంది అని వరల్డ్ బ్యాంక్ అబ్జర్వ్ చేసింది. ఇది ఆర్బీఐ ప్రెడిక్షన్ టు ఇండియా, ఇది ఐఎంఎఫ్ ఆర్బీఐ ప్రెడిక్షన్ వాట్ విల్ బీ హ్యాపెనింగ్, అండ్ దిస్ ఈస్ ద ప్రెడిక్షన్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. 3 percentage points తగ్గి 4% డిక్రీజ్ ఇన్ 2025, అంటే 2024లో 3% తగ్గుతుంది, 2025లో 4% తగ్గుతుంది అని వరల్డ్ బ్యాంక్ ఎస్టిమేట్ చేసింది. నెక్స్ట్ వే ఫార్వర్డ్, ఎకనామీ సర్వే ఏం చెప్తుందంటే తీసుకోవాల్సిన మెజర్స్ గురించి కూడా మనకి కొన్ని సజెషన్స్ ఇస్తుంది. ఈ ఇన్ఫ్లేషన్ అనేది ఇంకా హైగా ఉంది, మనం 4%కి రావాలి, ఐడియల్గా 4 ± 2, కానీ 4 ఉంటే ఇట్స్ ఆప్టిమమ్ అనమాట. సో అవి అచీవ్ చేయాలంటే మనకు కొన్ని సజెషన్స్ అనేది ఇచ్చింది, రైట్? సో ఈ పర్టికులర్ ఎకనామిక్ సర్వే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి మెయిన్గా ఏమైంది, ఇన్ఫ్లేషన్ దేని వల్ల వస్తుంది? ఫుడ్ ఇన్ఫ్లేషన్. ఆ ఫుడ్లో కూడా మనకి పల్సెస్ వల్ల, ఆయిల్ సీడ్స్ మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల, తర్వాత టమాటాస్, ఆనియన్స్, వీటి వల్లే మనకి ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో వాటికి తగిన మెజర్స్ ఇస్తుంది. ఫస్ట్ థింగ్ మేజర్ ఆయిల్ సీడ్స్, మనం ఏవైతే ఆయిల్ సీడ్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకున్నాం సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి, ఇండోనేషియా, సింగపూర్, మలేషియా. సో వీటికి మన డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచేలాగా చూసుకోవాలి అని చెప్తుంది ఫస్ట్ థింగ్. అలాగే సన్ఫ్లవర్ ర్యాప్ సీడ్, అంటే బియాండ్ సర్టైన్ క్రాప్స్ కూడా, ఆయిల్ సీడ్స్ క్రాప్స్ మనం గ్రో చేయాలి. వాటితో పాటు అన్కన్వెన్షనల్, మనం మామూలుగా అయితే గ్రౌండ్ నట్, ఇవి సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తాం, వాటిలో ప్రొడక్షన్ పెంచుకోవాలి. వాటితో పాటు అన్కన్వెన్షనల్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ కానీ కార్న్ ఆయిల్ ఎక్కువ మనం వాడాం. సో వీటిని కూడా పొటెన్షియల్, వాటి ద్వారా కూడా కొంచెం జనరేట్ చేసేలాగా, ప్రొడక్షన్ ఉండేలాగా చూసుకోవాలని సజెషన్ ఇస్తుంది అనమాట, రైట్? సో పల్సెస్ రిలేటెడ్ కూడా మోర్ ఎఫర్ట్స్ ఆర్ నీడెడ్ టు ఎక్స్పాండ్, అంటే ఆ ఏరియా ఆఫ్ ప్రొడక్షన్ పల్సెస్, పప్పు ధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనం ఏరియా ఎక్కువ ఇంక్రీజ్ చేసుకోవాలి అని సజెస్ట్ చేస్తుంది. స్పెసిఫికలీ లెంటిల్స్, తుర్దాల్, ఉరద్ దాల్, వీటిల్లో మనం ఎక్కువ ఏరియా పెంచాలి. సో దానివల్ల ఏమవుతుంది, ఫుడ్ ప్రైసెస్ కంట్రోల్ అయ్యి ఇన్ఫ్లేషన్ ఓవరాల్గా తగ్గుతుంది అనమాట, రైట్?
తర్వాత వెజిటేబుల్స్ లైక్ టొమాటోస్, ఆనియన్స్ ఇవన్నీ కూడా సడన్గా ప్రైజెస్ పెరుగుతున్నాయి కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ ఓవరాల్ అన్ని మినిస్ట్రీస్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని ఏవి కాజెస్, ఏ రీజన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, సో అవన్నీ కూడా ప్రాపర్గా డేటా కలెక్ట్ చేసుకొని మనం ముందే ప్రిడిక్ట్ చేయగలగాలి. దాన్ని బట్టే మనకి మార్కెట్ కండిషన్ ఏంటో మనం తెలుసుకొని ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయొచ్చు, రైట్. ప్రైస్ మానిటరింగ్ చేయాలి, ఫైన్. అలాగే సిపిఐ బాస్కెట్ చేంజ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే రీసెంట్గా హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే రిలీజ్ అయింది. అందులో మొత్తం ప్రాపర్ డేటా ఉంది. సో ఆ డేటా బట్టి సిపిఐ బాస్కెట్ని అప్డేట్ చేయాలి. ఇప్పుడు రూరల్లో చూడండి, ఫుడ్ ఇన్ఫ్లేషన్, ఫుడ్ ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయి. సో అందుకని రూరల్ ఏరియాస్లో ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది. సో దీన్ని రివ్యూ చేసి సిపిఐ బాస్కెట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది, దీన్ని రివ్యూ చేసి అప్డేట్ చేసేలాగా చూసుకోవాలి అని ఎకనామిక్ సర్వే చెప్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద చాప్టర్ 3 ఆఫ్ ఎకనామిక్ సర్వే. సో దిస్ is a very important, lot of data is there. So try to revise them. We'll come up with the chapter 4. Stay tuned. Thank you.